హలో గైస్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? ఇప్పుడు మేము ఒక బోర్ తీయడానికైనా వచ్చినాం. బోర్ నీళ్ళు పోస్తలేదట. మరి ఏమైంది, ఏం కథను చెక్ చేద్దామని వచ్చినాం. ఈ బోర్ వచ్చేసి ఇక్కడ కొదురుపాక ఎల్లమ్మ గుడి. ఇదే ఎల్లమ్మ గుడి. ఈ గుడి ప్రక్కననే ఉంది బోర్. ఇది చూడండి, బోర్ ఇదే. బోర్ చూడండి, బోర్ దగ్గర ఎలా ఉందో. బోర్ దగ్గరనే పెట్టుకున్నారు షాటర్. బోర్ దగ్గరనే కుండి. ఇప్పుడు ఈ మోటార్ బయట తీయాలంటే మా ట్రాక్టర్ ఎట్లా సెట్ కావాలి చూడండి. వీళ్ళు షార్టర్ డబ్బా ఎక్కడ పెట్టుకున్నారు? షార్టర్ డబ్బా ఇలా పెట్టుకుంటారు ఎవరన్నా. షార్టర్ డబ్బా ఇక్కడ ఈ గోడకు తలివేసుకుంటే బాగుంటుంది కదా, లేదా ఇక్కడ ఒక కానీ ఏదైనా వాతుకొని షార్టర్ డబ్బా ఇలా పెడితే ఎట్లా గమనించాలి ప్రతి ఒక్క రైతు. ఇప్పుడు కానీ షార్టర్ డబ్బా ప్రత్యేకంగా ఒక పూలు వాతుకొని దానికి కట్టుకోవాలి. కానీ చూడండి, ఇలా పెట్టద్దు. దీని దగ్గరనే కట్టెలు వాతి దానికి షార్టర్ డబ్బా ఫిక్స్ చేసారు. ఆ బోర్ పైప్ మీదికి వెళ్ళే మెయిన్ వైర్లు ఉన్నాయి చూడండి. మెయిన్ వైర్లు అనేవి బోర్ కంటే కొంచెం దూరం ఉండాలి. అలాగే షార్టర్ డబ్బా కూడా దూరం ఉండాలి. బోర్ కాడ ఇలాంటి కుండి బిండి ఏది ఉండకూడదు. క్లీన్గా నీట్గా ఇట్లా ఉండాలి. ఈ ప్రదేశం ఎట్లున్నది, దీని పక్క పొంటి. అదే ఇటు సైడ్ చూస్తే మీరు లెఫ్ట్ సైడ్ చూడండి, కుండి షార్టర్ డబ్బా. ఎవరైనా కానీ రైతులు గమనించాలి, ఇలా ఉండద్దు. సపరేట్ కొంచెం దూరం పెట్టుకోవాలి. ఇప్పుడు మేము ఈ బోరు బయట తీయాలంటే ఈ మొత్తం షార్టర్ డబ్బా తీయాలి, ఈ కట్టెలు తీయాలి. ఈ కుండి పరిస్థితి ఏంది, బండి సెట్ అవుతుందా లేదా ఇక్కడ. ఇలా ఉండద్దు. ఎప్పుడు కానీ దూరం ఉండాలి. అన్నీ మంచిగా నీట్గా ఉంచుకోవాలి. చూడండి, మా ట్రాక్టర్ అక్కడ ఉంది. ఈ బోరు వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళ కోసమే ఆగినాం. మా ట్రాక్టర్ ఇక్కడ రోడ్డు మీద ఆపేసినాం. ఇలాగే ఎవరైనా కానీ పెట్టుకోవద్దు. చూడండి ఎలా ఉందో. బోరు చుట్టూ ఒక 2 గదాలు ఇడిచిపెట్టుకొని 2-3 గదాలు ఇడిచిపెట్టుకొని మీరు డబ్బా పెట్టుకోవచ్చు, కుండి కట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ బోర్ దగ్గర ఇలాంటివి ఉండకూడదు. ఎందుకంటే వాటర్ కాబట్టి, వాటర్ ఎప్పుడన్నా లీక్ అయిపోయి ఆ డబ్బాలో పడతాయి. పరిస్థితి ఏంది చెప్పండి. ఏదైనా పైప్ లీక్ అవుతుంది, ఇక్కడ ఈ బోల్ట్ నట్లు లూజ్ అవుతాయి, వాటర్ లీక్ అవుతుంది, షార్టర్ డబ్బాలకి వెళ్తాయి. ఇది పవర్ తోటి పని కాబట్టి కొద్దిగా అన్ని దూరం ఉండాలి. ఏ రైతు కానీ ఇట్లా పెట్టుకోకూడదు. ఓకే గ్యాస్, అవసరం వచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాం ఇక.